ఏమిటి యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం? అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. జీవితంలో కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడే, కన్నీటి బ్రతుకులు గుండా వెళ్తున్నప్పుడే, అంగలార్పు అనుభవాలు గుండా నువ్వు ప్రయాణమై వెళ్తున్నప్పుడే, ఆర్థికంగా చితికిపోయినప్పుడు, ఆరోగ్యపరంగా చితికిపోయినప్పుడు, కళ్ళ ముందు ఆశల సౌధం కుప్పలాగా కూలిపోయినప్పుడు, ఆ కన్నీళ్ల మధ్యలోనే, అమావాస్య లాంటి అనుభవాలలోనే నువ్వు మనసారా దేవుని స్తుతించేదానిగా ఉండాలి. పక్షుల్లో అన్ని పక్షులు పగటిపూట పాడతాయి. ఎప్పుడు పాడతాయి చెప్పండి చిన్న? ఎప్పుడు పాడతాయి? అన్ని పక్షులు సూర్యోదయానికి ముందు తెల్లవారుతూ ఉండగా అప్పటి నుండి పక్షులన్నీ పాట పాడటం స్టార్ట్ చేస్తాయి. అన్ని పక్షులు పగటిపూట పాటలు పాడతాయి. ఈ సృష్టిలో ఒకే ఒక్క పక్షి ఉంది, అది మాత్రం రాత్రిపూట పాట పాడిద్ది. వింటున్నారా? ఈ చిత్రం చూడండి. అన్ని పక్షులు పగటిపూట పాట పాడుతూ ఉంటే ఈ పక్షి మాత్రం రాత్రి వేళ పాట పాడుతుంది. అందుకనే దానికి పెట్టబడిన పేరు నైటింగేల్. విన్నారు కదా? ఏ తమ్ముడు? నైటింగేల్. నైటింగేల్ అనే ఈ పక్షి రాత్రి వేళ పాట పాడుతుంది. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవుడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏ భక్తుడి చరిత్ర అయినా చూడండి, వాళ్ళ జీవితాలు అమావాస్యతో ప్రారంభమయ్యాయి. దావీదు తన బ్రతుకులో అమావాస్య లాంటి అనుభవాలు అనుభవించలేదా? భక్తుడైన యోబు అమావాస్య లాంటి కంటిటి అనుభవాలు గుండా తాను ప్రయాణమై వెళ్ళలేదా? మన పితరుడైన యోసేపు అమావాస్య లాంటి గాఢాంధకారపు కఠిన పరిస్థితులు గుండా వెళ్ళలేదా? అసలు అమావాస్య అంటే నిలువుట అర్థం. యోబు అమావాస్య లాంటి అనుభవాల్లో ఏం చేశాడు? ఆ కన్నీటి అనుభవాలలో కూడా నైటింగేల్ పక్షి లాగా ఆ కఠినమైన అంధకారపు పరిస్థితుల మధ్యలో యోబు మనసారా దేవుని స్తుతించాడు. చరిత్ర చెప్తాను. బ్రిటిష్ దేశంలో ఎలెన్ కీ అని ఓ భక్తి కలిగిన యవనస్తుడు ఉన్నాడు. అతని తల్లి తండ్రి భక్తి జీవితానికి నిలువుట అద్దం. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపును పుట్టిన ఈ యవ్వన బిడ్డ చిన్నప్పటి నుండి దేవుడంటే అపారమైన ప్రేమ, దేవుడంటే అచంచలమైన విశ్వాసంతో చిన్నతనం నుంచి బ్రతుకుతూ ఉండేటువంటి వాడు. ఈ రోజుల్లో చూడండి, అమ్మా నాన్నలు మంచి భక్తి కలిగిన వారిగా ఉంటారు. కొంతమంది వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆ భక్తి బేజం కొంతమందిలో కనపడదు. ఈ బిడ్డ అమ్మా నాన్న ఎంత భక్తి కలిగి బ్రతుకుతున్నారో ఈ బిడ్డ కూడా అంతకంటే ఎక్కువ మంచి భక్తి కలిగి తాను బ్రతుకుతూ ఉండేటువంటి వాడు. చిన్నతనం నుంచి మందిరంలో పరిచారకుడిగా పెరుగుతూ ఆ కోయర్లో ఓ ప్రధాన భూమిక పోషించేవాడు. చక్కటి గాయకుడు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు ఎందుకో దగ్గుతూ ఉంటే కాస్త రక్తపు గడ్డలు పడ్డాయి. వేడి చేసిందిలే అనుకున్నాడు. నాలుక మీద అక్కడక్కడ చిన్న చిన్న కురుపులు వచ్చాయి. వేడి చేసి కురుపులు వచ్చినాయిలే అని చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. ఎందుకో ఆ బాబు బక్కచిక్కి బలహీనమవుతూ ఆ రక్తం అప్పుడప్పుడు గడ్డలుగా పడుతూ ఉంటే నాలుక మీద కురుపులు తగ్గకపోయేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. రిపోర్ట్లు బయటకు వచ్చాయి. గుండెలు బ్రద్దలు చేసే విషాదకరమైన వార్త. ఆ వార్త ఏంటో తెలుసా? ఎలెన్ కీ అనే ఈ యవనస్తుడు, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఈ యవనస్తుడు టంగ్ క్యాన్సర్ చేత బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కూడా థర్డ్ స్టేజ్ దాటిపోయింది. ఉన్న పాటున ఈ బిడ్డ బ్రతకాలంటే ఆపరేషన్ చేయాలి. ఏంటి ఆపరేషన్? నాలుక అంగిలి వరకు కత్తిరించాలి. కత్తిరిస్తేనే బ్రతుకుతాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ వ్యాధి విస్తరించి బహు కొద్ది రోజుల్లో చనిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్లు చెప్పారు.
ఈ యవ్వన బిడ్డకి తెలిసింది, అమ్మా నాన్నలకి తెలిసింది. ఆయన గూర్చి సాక్ష్య పుస్తకంలో రాయబడిన చక్కటి మాట. ఆ వార్త విని మనస్సులో ఎంత కూడా దేవుని నిందించలేదట. దేవా, నా నాలుకతో ఏనాడు సినిమా పాట పాడినోని కాదుగా, నా నాలుకతో ఏనాడు బూతు మాట మాట్లాడిన వాడిని కాదుగా, చిన్నతనం నుంచి నిన్ను గూర్చి పాడి ఆరాధించిన నాలుకిది, జనమెల్లా నీ నామ సంకీర్తన చేసిన నాలుకిది, నాకే ఎందుకు ఈ కష్టం ఇచ్చావు అని దేవుణ్ణి ప్రశ్నించలా. మౌనంగా అంగీకరించాడు. ఆపరేషన్కి సిద్ధపడ్డారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు అక్కడ నిలవబడి ఉన్నారు. ఆ సీనియర్ డాక్టర్ వచ్చి అన్నాడు, బాబు, ఇంకొక గంటలో నీ నాలుక ఆపరేషన్ జరగబోతుంది. నాలుక కట్ చేసిన తర్వాత ఇక నువ్వేం మాట్లాడలేవు. నాలుక కట్ చేసే ఆఖరి క్షణాలలో నువ్వు మాట్లాడబోయే మాటలో ఇదిగో టేప్ రికార్డ్ ఆన్ చేస్తున్నానయ్యా, రికార్డ్ చేసుకో. నీవేం మాట్లాడతావో మాట్లాడు. అది అమ్మతో మాట్లాడతావో, నాన్నతో మాట్లాడతావో, తోబుట్టువులతో మాట్లాడతావో, స్నేహితులతో మాట్లాడతావో, నువ్వు మాట్లాడబోయే ఆఖరి మాటలు రికార్డ్ చేసుకోయా. ఆ తర్వాత బ్లడ్ శాంపుల్ తీసుకొస్తారు, ఎంతవరకు నాలుగు కట్ చేయాలో మేము ఫైనల్ చేస్తాం అని సీనియర్ డాక్టర్ చెప్పి జూనియర్ డాక్టర్లను పురమాయించి వెళ్ళిపోయాడు. టేప్ రికార్డులు ఆన్ చేశారు. ఆ పేషెంట్ చుట్టూతా తమ్ముడా చాలా మంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఆఖరి క్షణంలో ఎవరితో మాట్లాడతాడు? అమ్మతోనా, నాన్నతోనా, తమ్ముళ్ళతోనా, ఎవరితో మాట్లాడతాడని అక్కడున్న వాళ్ళందరూ ఆ వ్యక్తి చుట్టూతో నిలవబడి ఆసక్తిగా చూస్తున్నారు. ఆ బిడ్డ టేప్ రికార్డు దగ్గరకు లాక్కొని ఆ టేప్ రికార్డు దగ్గర పెట్టుకొని మాట్లాడటం ప్రారంభించాడు. ఏమనో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. నా ప్రాణమా యెహోవాని స్తుతించు. ప్రైసిం 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 అని ప్రభుని స్తుతిస్తూ ఉంటే డాక్టర్లందరూ నిశ్చేష్టులై ఆ దేవుడు ఏం చేశాడని దేవుని స్తుతిస్తున్నాడు. చిన్నతనం నుంచి ఆ దేవుని నామస్మరణ చేస్తే ఆ క్యాన్సర్ వ్యాధి బాగు చేయలేకపోయాడు కదా. కొంతమంది ఆశ్చర్యంతో చూస్తున్నారు. కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డ దేవుని స్తుతిస్తున్న విధానాన్ని చూసి, నా కడుపును పుట్టిన బిడ్డకి నా దేవుడు ఇంతటి భక్తి జీవితాన్ని వరంగా ఇచ్చాడే, అమావాస్య లాంటి కఠిన పరిస్థితుల్లో కూడా నా బిడ్డ దేవుని స్తుతిస్తున్నాడే. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నేను ఒక మాట అడుగుతాను. నీ జీవితంలో ఎప్పుడైనా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు యేసయ్యని ఇట్లా స్తుతించావా? నీకెప్పుడైనా ఎలాంటి భయానకరమైన అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని స్తుతించావా? అమావాస్య లాంటి గాఢాంధకారపు చీకటి నిన్ను అలుముకున్నప్పుడు ఆయనను స్తుతించిన జ్ఞాపకాలు ఉన్నాయా? కష్టం వచ్చినప్పుడు దేవుని నిందించావు కదూ, కష్టం వచ్చినప్పుడు దేవుని మీద సనిగావు కదూ. నా ఒక్కడి బ్రతుకులోనే ఎందుకు ఈ నష్టం అని దేవుని మీద కొన్నిసార్లు తెలియకుండా గొనుగుతూ ఉన్న అనుభవాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయా? ఆ యవ్వన బిడ్డ జీవితాన్ని చూడు. ఇంకొక అర్ధ గంటలో నాలుక కట్ చేయబోతున్నారు. ఆఖరి మాటలో ఏం మాట్లాడుతావో మాట్లాడు అంటే దేవునిని స్తుతించడం ప్రారంభించాడు. నిశ్చేష్టులయ్యారు మంచం చుట్టూతో ఉన్నవాళ్ళు. సరే, జూనియర్ డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారు. బ్లడ్ శాంపుల్ బయటకు తీశారు, ల్యాబొరేటరీకి పంపించారు. ఒక అర్ధ గంట తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఈలోపు ఆపరేషన్ కావలసిన ఏర్పాట్లని ఆపరేషన్ థియేటర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రిపోర్ట్ రానే వచ్చింది. జూనియర్ డాక్టర్లు చూశారు, కడకడకడకడకడమని వణుకుతూ ఉన్నారు. పరిగెత్తకుండా సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు.
అయ్యా ఇదిగో రిపోర్ట్ వచ్చింది ఒకసారి చూడండి. ఆ రిపోర్టు సీనియర్ డాక్టర్ చేతులతో అలా పట్టుకున్నాడండి. చూస్తూ చూస్తూ అలాగే నిశ్చేష్టుడైపోయాడు. ఏమీ అర్థం కాలేదు. పరిగెత్తుకుంటే పేషెంట్ దగ్గరకు వచ్చాడు. ఏం డాక్టర్ కంగారు పడుతున్నారు, ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆ బెడ్ వైపు చూసి, అయ్యా ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, అసలు ఈ రిపోర్ట్లో నీ క్యాన్సర్ ఆనవాలే లేదు, ఆ వ్యాధి పూర్తిగా నయమైపోయింది. మాకు అర్థం కావట్లేదయ్యా, వైద్య శాస్త్రానికి అందని ఊహాతీతమైన కార్యాలు జరిగాయి, ఎలా ఇది జరిగింది, నీ స్థితి మార్చబడటానికి కారణం ఏంటి? ఆ మంచం మీద పండుకున్న బిడ్డ అంటాడట, స్తుతి నా స్థితి మార్చింది, స్తుతి నా స్థితి మార్చింది. ఏంటయ్యా స్తుతి? ఈ అమావాస్య లాంటి అనుభవాలలో కూడా నా దేవునిని నిందించకుండా, ఈ కన్నీటి అనుభవాలలో నా దేవుని స్తుతించాను. ఈ స్తుతి జీవితమే నా స్థితి మార్చింది. ఆ తర్వాత యవనస్తుడు కొన్ని దేశాలకు సువార్థికుడిగా వెళ్ళి ఒక అద్భుతమైన దైవ సేవకు చేసిన సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయన పేరు ఎలెన్ కీ. ఈ లైవ్లో వాక్యం వింటున్న సహోదరుడా, నీవెలాంటి గాఢాంధకారపు పరిస్థితుల్లో ఉన్నా ఈ రోజు నుండి నీ బలహీనతల్లో ప్రభుని స్తుతించు, నీ అవమానాల్లో ప్రభుని స్తుతించు, నీ కన్నీటి అనుభవాలలో ప్రభుని స్తుతించు, నీకెదురయ్యే నిందల్లో ప్రభుని స్తుతించు, నీవెదుర్కొనే హీనమైన పరిస్థితుల మధ్యలో దేవుని స్తుతించు, కడు పేద స్థితిలో ప్రభుని స్తుతించు, కట్టుకోవటానికి బట్టలు లేకపోయినా ప్రభుని స్తుతించు, కారపు మెతుకులు కూడా నీ బ్రతుకులో నీకు దొరకపోయినా ప్రభుని స్తుతించు. అమావాస్య లాంటి అనుభవాలలో ప్రభుని స్తుతిస్తూ వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. అందుకని దేవుడు అంటాడు, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. బిడ్లరా, ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం.